ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరి కాసేపట్లో గుంటూరుకు చేరుకుంటారు. గుంటూరు జిల్లా సబ్ జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఎస్వీఎన్ కాలనీలోని క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్తారు. ఇటీవల గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు వైఎస్ జగన్. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరుకు చేరుకున్నారు. గుంటూరు జిల్లా సబ్ జైల్లో మరి కాసేపట్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఎస్వీఎన్ కాలనీలోని క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్తారు. ఇటీవల గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు వైఎస్ జగన్. గుంటూరుకి ఇప్పుడే చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లోనే సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించనున్నారు. అలాగే ఈద సాంబిరెడ్డిని కూడా పరామర్శిస్తారు. వారిరువురి పరామర్శ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకున్నారు జగన్. పెద్ద ఎత్తున కూడా ప్రజలు జగన్కు స్వాగతం చెప్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గుంటూరుకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇప్పటికే గుంటూరుకు చేరుకున్న వైఎస్ జగన్ మరి కాసేపట్లోనే మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించినట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో పరామర్శించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? మరొక 5 నిమిషాల లోపే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైలుకు చేరుకోనున్నారు. అక్రమమైన కేసు బనాయించి మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జైలుకు పంపారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొంతమంది గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. వారందరినీ పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 గంటలకి తాడేపల్లి నుంచి బయలుదేరారు. గుంటూరులోకి ఎంటర్ కాగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున రోడ్డు పొరుగున భారీ స్థాయిలో జనం తరలి వచ్చారు. ఇప్పుడే లాడ్జి సెంటరీ దాటి జైలు ముందుకి వచ్చినట్టు కూడా మనకి న్యూస్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు అయితే కంట్రోల్ చేయలేని పరిస్థితి. యువకులు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్ తో భారీ స్థాయిలో రోడ్డు దాదాపు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి గుంటూరు వై జంక్షన్ లో భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చారు. అక్కడి నుంచి అమరావతి రోడ్డుకి వచ్చి అక్కడి నుంచి లాడ్జి సెంటర్ కి చేరుకున్నారు. ఇక్కడికే జైలు దగ్గరకు మరొక 5 నిమిషాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మనం చూస్తున్నాం, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒక్కసారిగా జైలు దగ్గరికి భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. మరొక 3-4 నిమిషాల్లోనే, కేవలం 3-4 నిమిషాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైలుకి రాబోతున్నారు. అయితే ప్రధానంగా మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ ప్రభుత్వం పెట్టుకుంది. ఎప్పుడైతే కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన నుంచి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అందులో భాగంగానే నందిగం సురేష్ ను తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి పేరుతో నందిగం సురేష్ పైన అక్రమ కేసు బనాయించారు. అలానే శ్రీనివాస్ రెడ్డి పైన అక్రమ కేసు బనాయించారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ విజువల్స్ కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
పూర్తిగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెహికల్ రక్షింపు చేస్తున్నారు, సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఇప్పటికే మెయిన్ ప్రాంగణానికి చేరుకున్నారు. మరొక 1-2 నిమిషాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్లి గుంటూరు జిల్లా జైల్లోకి వెళ్లి అక్రమ కేసు పెట్టి బనాయించి ఈ ప్రభుత్వం పంపిన నందిగాం సురేష్ ను జైలుకి పంపింది. నందిగాం సురేష్ తో పాటు లోపల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మరొక వ్యక్తి రబ్బాని ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ పరామర్శించున్నారు. జైల్లో పూర్తిగా ఇక్కడ దాదాపు అరగంట సేపు ఈ పరామర్శ కార్యక్రమం జైల్లో ఉంటుంది. ఇక్కడి నుంచి నేరుగా ఎస్వీఎన్ కాలనీకి వెళ్తారు. ఎస్వీఎన్ కాలనీకి వెళ్లి కోటూరు దాదాపు 2 నెలల క్రితం పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీద సాంబిరెడ్డి పైన అత్యంత పార్టీగా దాడి చేశారు తెలుగుదేశం గూండాలు. ఆయన గుంటూరు నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా 75 తాళ్ళూరు వెళ్తూ ఉండగా గుంటూరు దగ్గర కారులు అడ్డం పెట్టి పైన కర్రలతో దాడి చేశారు. కాళ్ళు చేతులు విరిచేశారు. ఆయన పూర్తిగా ఇప్పుడు బెడ్ రెస్ట్ లో ఉన్నారు. అయితే సాంబిరెడ్డి కూడా పరామర్శిస్తారు. జైల్లో పరామర్శ అయిన తర్వాత నేరుగా ఎస్పీఎం కాలనీకి చేరుకుని అక్కడ సాంబిరెడ్డిని పరామర్శిస్తారు. అక్కడి నుంచి తాడేపల్లి వెళ్తారు. అయితే పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో అడుగు పెట్టిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పుడు మనం